నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో పేరెన్నికగన్న శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో మహనీయమైన క్షేత్రాలుగా పేరొందిన దివ్యక్షేత్రాల్లో ఒకటిగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఏదలాబాద్ క్షేత్రం భాసిల్లుతోంది. శ్రీ మన్నార్ రంగనాయక స్వామి సమేతంగా ఆండాల తల్లి ఇక్కడ కొలువు తీరి కోరిన కోరికల్ని తీర్చే కల్పవల్లిగా భాసిల్లుతోంది. ఈ తల్లిని దర్శించుకున్న భక్తులకు కోరిన కోరికలు కరతాళమలకమవుతాయని ప్రతీతి. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో ఏదలాబాద్ శ్రీ మన్నార్ రంగనాయక స్వామి సమేత శ్రీ ఆండాలమాత ఆలయాన్ని దర్శించుకుందాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఏదలాబాద్లో కొలువు తీరిన శ్రీ రంగనాయక మన్నారు సమేత శ్రీ గోదాదేవి ఆలయం శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత మహిమాన్వితమైన ఆలయాలలో ఒకటిగా భాసిల్లుతోంది. అప్పల దేశికాచార్యులు అనే శ్రీ వైష్ణవ భక్త శిఖామణికి స్వప్న దర్శనాన్ని ప్రసాదించిన ఆండాల్ తల్లి తనను శ్రీ విల్లీపుత్తూరు నుంచి తీసుకువెళ్లి ఏదలాబాదులో ప్రతిష్ఠించమని ఆయనను స్వయంగా ఆదేశించిందట. అలా ఆదేశించడం మాత్రమే కాక బంగారు మందహాసముతో విగ్రహ రూపంలో ఆ భాగవతోత్తముడికి సాక్షాత్కరించింది. భక్తి ప్రపత్తులతో ఆ తల్లిని ఏదలాబాదుకు తీసుకువచ్చి ఇక్కడ నిలిపిన ఆ భక్తాగ్రేసురుడి జీవనం ధన్యమైంది. ద్వారవతి కిరణార్భటి వసుధా అశోక విహిత కృపానానృత కోమలా మనోహితం త్వమేకవాసం మయూఖయుగళ మధుసూదన మదన మహిమగిరివాహఘనానా రాగరథ సారథి హే రమణ సుఖచలన సంప్రోక్షణ యోగ నిగమ నిగమార్చనావసన అభయప్రద రూప గుణానా లక్ష విధి విధాన హే సదన నిఖిల జన సాలోచన. శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లి రంగరాజ హరిచందన యోగ దృశ్యం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామి వాణ్యాం గోదామనస్య శరణ శరణం ప్రపద్యే. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో గోదాదేవిని ఆండాళనంటారు. విష్ణు చిత్తుడనే బ్రాహ్మణుడికి పూలతోటలో లభించిన బాలిక గోదాదేవి. తనను భగవంతుడు ప్రసాదించిన బిడ్డగా భావించి విష్ణు చిత్తుడు అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. పరమ విష్ణు భక్తుడైన విష్ణు చిత్తుడు నిరతము శ్రీ మహావిష్ణువును అత్యంత భక్తి ప్రపత్తులతో ఆరాధించేవాడు. యుక్త వయస్సు వచ్చిన తర్వాత గోదాదేవి శ్రీ రంగనాయక స్వామినే తన విభుడిగా పొందాలని నిర్ణయించుకుంది. స్వామి పట్ల అంతటి భక్తి అనురక్తి ఆమెకు. విష్ణు చిత్తుడు ధనుర్మాసంలో విధి విధానపూర్వకంగా స్వామిని ఆరాధించేవాడు. నిరతము తోటలో పూచిన పూలతో అందమైన మాలను కట్టి స్వామివారికి అర్పించేవాడు. గోదాదేవి ఆ మాలను ముందుగా తాను ధరించిన తర్వాత స్వామికి సమర్పించేది. ఓ రోజున ఆ విషయం విష్ణుచిత్తుడికి తెలిసి గోదాదేవిని మందలించాడు. గోదాదేవి ధరించిన మాలను స్వామివారికి సమర్పించడానికి ఆయనకు మనస్కరించలేదు. కాని దైవలీల వేరుగా ఉంటుంది. తనకు గోదాదేవి ధరించిన మాలను ధరించడమే ప్రీతి అని విష్ణుచిత్తుడికి స్వామి స్వయంగా సెలవిచ్చాడు. అంతేకాక తనకు గోదాదేవితో కళ్యాణం జరిపించమని ఆదేశించాడు. రంగనాయక స్వామితో కళ్యాణం జరిగిన తర్వాత గోదాదేవి ఆయనలోనే లీనమైంది. తాను అల్లారు ముద్దుగా పెంచుకున్న బాలిక రంగనాయక స్వామిలో లీనమవ్వడాన్ని చూసి విష్ణుచిత్తుడు దుఃఖితుడయ్యాడు. అప్పుడు గోదాదేవి స్వయంగా అమ్మవారి అంశే అని, అమ్మవారి స్వరూపమే అని స్వామి విష్ణుచిత్తుడికి తెలియజెప్పి ఊరడించాడు. అప్పటి నుండి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మాఘమాసంలో శ్రీ రంగనాయక స్వామి సమేతంగా గోదాదేవిని ఆరాధిస్తారు. నాడు మాఘమాస దీక్షలో భక్తి పరిపూర్ణంగా లీనమై గోదాదేవి గానం చేసిన పాసురాలను ఇప్పటికీ శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి ప్రపత్తులతో మాఘమాసంలో గానం చేస్తారు. గోదాదేవి మాఘమాస వ్రత సమయంలో గానం చేసిన పాసురాల సంకలనమే తిరుప్పావైగా ప్రసిద్ధి చెందింది. నాటి నుండి అనన్య భక్తికి గోదాదేవి ప్రతీకగా నిలిచింది.
ఘట్కేసర్ మండలం ఏదిలాబాద్ గ్రామంలో వెలిసిన గోదా సమేత శ్రీ రంగనాథ స్వామి దేవాలయం అతి పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. సికింద్రాబాద్కి 30 కిలోమీటర్ల దూరంలో, ఘట్కేసర్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి సుమారు 500 సంవత్సరాల చరిత్ర ఉంది. శ్రీ మన్నారు రంగనాయక స్వామి సమేత గోదాదేవి ఇక్కడ కొలువుతీరి భక్తుల కొంగు బంగారమే విరాజిల్లుతోంది. ఏదులాబాద్ గోదాదేవి ఆలయానికి ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఒక భక్తుడి పుణ్యఫల కర్మ పరిపక్వమై అమ్మ తనను అనుగ్రహించడానికి నేరుగా శ్రీవిల్లి పుత్తూరుకు రప్పించుకుంది. అక్కడ ఓ ఆలయంలో నిత్యానుష్ఠానం పూర్తి చేసుకున్న తర్వాత ధ్యానమగ్నుడై ఉన్న ఆ భక్తుడికి తల్లి విగ్రహ రూపంలో సాక్షాత్కరించి తనను తీసుకువెళ్లి ఏదులాబాదులో ప్రతిష్ఠించమని ఆదేశించింది. ఆ ఆనతిని తలదాల్చి అమ్మను ఈ నేలపై నిలిపిన పరమ భాగవోత్తముడు అప్పల దేశికాచారి. ఈనాటికి దేశికాచారి వంశస్థులే అమ్మవారికి, అయ్యవారికి ఈ ఆలయంలో నిత్య కైంకర్యాలు చేస్తున్నారు. ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే అందమైన రాజగోపురం ఠీవిగా స్వాగతం పలుకుతుంది. రాజగోపురం మీద వివిధ దేవీ దేవతా స్వరూపాలు, సంగీత సాహిత్య రంగాలకు సంబంధించిన శిల్పాలు గోచరమవుతాయి. ఆలయానికి సువిశాలమైన పుష్కరిణి ఉంది. అమ్మవారిని, అయ్యవారిని దర్శించుకోవడానికి ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా ఈ పుష్కరిణిలో స్నానమాచరించి ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడతారు. ఈ ఆలయంలో శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం నిత్య పూజలు, కైంకర్యాలు జరుగుతాయి. ఏదులాబాదుని పూర్వం రాయపురమని పిలిచేవాళ్లు. ఇక్కడ అప్పల దేశికాచారి అనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. దేశికాచారి తల్లి తన భర్త దేశాటన చేస్తూ మరణించిన తర్వాత ఏదులాబాద్ సమీపంలో ఉన్న ఓ కుగ్రామంలోని తన పుట్టింటికి వచ్చింది. అప్పటికి తను నిండు చూలాలు. తల్లి, సోదరులు ఆమెను ఆదరించారు. దేశికాచారిని ప్రసవించిన తర్వాత ఆ తల్లి ఏదులాబాద్కి వచ్చి ఈ గ్రామంలో నివాసముంది. ఈ పుణ్యఫలమే దేశికాచారికి కలిసి వచ్చి ఆయన చేతుల మీదుగా అమ్మవారి ప్రతిష్ఠ జరిగి భక్తజన సందోహానికి శ్రీవిల్లి పుత్తూరులో ఉన్న అమ్మను ఏదులాబాదులోనే దర్శించుకునే భాగ్యం కలుగుతోంది. కొండలు, గుట్టలతో అత్యంత రమణీయంగా ఉండే ఈ ప్రదేశంలో ఒకప్పుడు గరుడ పక్షులు తిరుగుతూ ఉండేవట. అందువల్ల దీన్ని ఒకప్పుడు గరుడాద్రి అని కూడా పిలిచేవారట. ఈ ప్రదేశం ప్రశాంతంగా ఉండడం వల్ల ఎంతో మంది ఋషులు, మునులు, సిద్ధులు ఇక్కడ తపస్సు చేసుకునేవారట. అలా ఇక్కడ తపస్సు చేసుకుంటోన్న ఓ మునిని ఆశ్రయించి అప్పల దేశికాచార్యులు మంత్రోపదేశాన్ని పొందాడు. మంత్రసాధన పరిపక్వమై అతనికి శ్రీవిల్లి పుత్తూరుకు వెళ్లే భాగ్యం కలిగింది. తల్లి ఆనతిని తలదాల్చి మధుర సమీపంలో ఉన్న శ్రీవిల్లి పుత్తూరుకు ప్రయాణం కట్టాడు దేశికాచారి. అక్కడ ఉన్న తన మేనమామ ఇంటికి వెళ్లాడు. దగ్గరలో ఉన్న ఓ ఆలయంలో కూర్చుని అనుష్ఠానం చేసుకుని ధ్యానమగ్నుడై ఉన్న సమయంలో చక్కగా ఆయనకు నిద్రపట్టింది. ఆండాల్ తల్లి స్వప్న దర్శనమిచ్చి దేశికాచారి కళ్ళు తెరవగానే ఓ బంగారు మందసం కనిపించింది. ఆ బంగారు మందసాన్ని తెరిచి చూడగా ఆండాల్ తల్లి విగ్రహం సాక్షాత్కరించింది. అప్పల దేశికాచారి భక్తి ప్రపత్తులతో ఆ విగ్రహాన్ని తీసుకుని ఏదులాబాద్కి వచ్చి ఆగమ శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి తన శక్తి కొలది ఒక చిన్న గూడులాంటి గుడిని నిర్మించి తల్లికి సేవలు చేయడం మొదలుపెట్టాడు. గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చిన
చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చనమ్మా నవమోహన జీవన వరమిచ్చినమ్మా ఇకపై ఇంకెప్పుడు నీ చేయి విడిచి వెళ్ళనని చేతిలోన చేసి ఒట్టేసినమ్మా దేవకీ వసుదేవ పుత్ర హరే నమో పద్మపత్ర నేత్ర కృష్ణ హరే. కొంతకాలానికి అమ్మ మళ్ళీ దేశికాచారికి స్వప్న దర్శనమిచ్చి, మీ అల్లుడికి ఈ ఇల్లు చాలడం లేదు నాయనా, పెద్ద ఆలయాన్ని నిర్మించు అని ఆదేశించింది. నా శక్తి చాలదు తల్లి, నేను నిరుపేద బ్రాహ్మణుడిని అని దేశికాచారి తల్లికి విన్నవించుకోగా, అన్నింటికీ నేనున్నాను కదా నాయనా, ఏం భయం లేదు, నీ పని నువ్వు మొదలుపెట్టు, ధనం దానంతట అదే సంప్రాప్తమవుతుంది అని చెప్పిందట. వెంటనే ఆ తల్లి వదాన్యులైన కొందరు ధనవంతులకు కలలో కనిపించి దేశికాచారికి ఆలయ నిర్మాణం నిమిత్తం ధనాన్నివ్వమని ఆదేశించింది. వెంటనే వారంతా పరుగు పరుగున వచ్చి దేశికాచారికి ధనాన్నిచ్చారు. దేశికాచారి ఆ ధనంతో ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించాడు. ఇప్పటికీ దేశికాచారి వంశస్థులే ఈ ఆలయంలో అర్చనాది కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఏదిలాబాద్లో ఆండాళ్ రంగమన్నార్ దేవస్థానం. ఈ దేవస్థానం మా పూర్వీకులు శ్రీవిల్లిపుత్తూరు నుంచి వలస పూర్వంగా ఇక్కడ ఏదిలాబాద్కు వేయించేసి చిన్న అమ్మవారి విగ్రహాలను అక్కడి నుంచి తీసుకొచ్చి రోజు పూజ చేసుకుంటుండే సమయంలో అమ్మవారు సాక్షాత్కరించి నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇక్కడే కోవిల కావాలని ఆదేశించింది మా తాతగారికి. మా తాతగారు పూర్వీకులు, మా తాతగారు అప్పలాచార్యుల గారు, నా చేతిలో ఉన్నవారు వీరే అప్పలాచార్యుల వారు, అప్పల దేశకులని ఆ కాలం నుంచి పిలుచుకుంటూ వస్తున్నాము. ఈ కోవిల కట్టించిన వారు వీరి పేరు అప్పలాచార్యులు గారు. ఎట్లా నీవు మరి అమ్మవారు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత కోవిలు కట్టాలి అంటే ఎట్లా కట్టాలి అమ్మ, ఇంత పెద్ద కోవిలు కావాలని చెప్పేసి అంటే మనకు ధనం సమకూర్చాలి కదా అని చెప్పేసి అంటే, నేను ఎవరికైతే ధనం మనకు చెల్లిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వప్నంలో చెప్తాను, నేను మీకు కూడా చెప్తాను ఎవరి దగ్గరికి వెళ్ళాలో అని చెప్పి వీరికి ఆదేశం ఇచ్చి వారి దగ్గరికి పంపించి అక్షయ పాత్ర ద్వారా ధనం సేకరించి కట్టిన కోవిలు ఇది. ఆనాటి దినదిన ప్రవర్ధమానంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నిర్విఘ్నంగా ఉత్సవ కార్యక్రమాలని బ్రహ్మాండంగా సాగుతున్నాయి. ఆండాళ్ ఎక్కడైతే శ్రీవిల్లిపుత్తూరులో పుట్టిందో దాని తర్వాత అక్కడ విశేషమైన కోవిల ఆండాళ్ శ్రీవిల్లిపుత్తూరు కోవిల అని చెప్పేసి అని అంటారు. తర్వాత మనకి ఆండాళ్ కోవిల ఎక్కడ ఉంది అని అంటే మనకు ఆండాళ్ కోవిల ఏదిలాబాద్లోనే ఉంది. దీన్ని రంగమన్నార్ దేవస్థానం అని చెప్పేసి అంటారు. శ్రీవిల్లిపుత్తూరు తర్వాత ఇక్కడ దీన్ని ఉత్తర శ్రీవిల్లిపుత్తూరుగా పిలుస్తుంటాం అన్నమాట. మయూఖయుగళ మధుసూదన మదన మహిమ గిరివాహ ఘనాన రాగరథ సారథి హే రమణ శుభచలన సంప్రోక్షణ యోగ నిగమ నిగమార్చనావసన అభయప్రద రూప గుణాన లక్ష విధి విధాన హే సదన నిఖిల జన సాలోచన యుగ యుగాలుగా ప్రబోధమై పది విధాలుగా పదే పదే పలికేటి సాయమేమన్. పుట్టుకతోనే హరిభక్తిని నరనరాల్లోనూ జీర్ణించుకున్న దేశికాచారి అనవతరము విష్ణుభక్తిలో తేలియాడుతూ ఉండేవాడు. అలా ఓ రోజున ఓ ముని అనుగ్రహంతో అతనికి మంత్రోపదేశం జరిగింది. భక్తి పరిపక్వమై అతనికి అమ్మ అనుగ్రహం లభించింది. స్వయంగా ఆ తల్లే తనకు శ్రీవిల్లిపుత్తూరుకు వెళ్లే అవకాశం కల్పించి ఆయన చేతుల మీదుగానే ఏదిలాబాద్కి తరలివచ్చి ఇక్కడ కొలువు తీరి నాటి నుంచి భక్తులను అనుగ్రహిస్తూ వస్తుంది. శ్రీ రంగనాయకి ఇక్కడ రంగనాయక స్వామితో కలిసి శ్రీదేవి భూదేవి రూపాల్లో కొలువుతీరుంది. మహిమగల తల్లిగా అష్టైశ్వర్యాలను ప్రసాదించే కల్పవల్లిగా ఈ తల్లి భక్తులను అనుగ్రహిస్తూ కరుణిస్తోంది. పెళ్లి కానివాళ్లు ఈ తల్లిని దర్శించుకుని సేవించుకుంటే వెంటనే వివాహం జరుగుతుంది. దంపతులు ఈ తల్లిని దర్శించుకుంటే సంతాన భాగ్యం కలుగుతుంది. ఉద్యోగం, వ్యాపారం అభివృద్ధి చెందాలని కోరుకునే భక్తులకు ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది. ఈ ఆలయంలో కోరిన ధర్మబద్ధమైన కోరిక ఏదైనా సరే వెంటనే నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. కనకవర్షిణి దివ్యదర్శిని నిత్యహర్షిణి పాహిమా శక్తికారిణి పాపహారిణి లోకపాలిని పాహిమా పాహిమా పద్మాసని పాహిమాం సర్వేశ్వరి అహము తుంచా శిరసు వంచ అంజలించా కరుణించమ్మా నిన్ను
నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవాలతో ఈ ఆలయం అలరారుతూ ఉంటుంది. శ్రావణ మాసంలో జరిగే ఉత్సవాలకు భక్తులు అశేషంగా తరలివస్తారు. మాఘమాసోత్సవాల వైభవాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. తిరునక్షత్ర, తిరుమంజనోత్సవ హేళను వర్ణింపతరం కాదు. నాగుల పంచమికి జరిగే ప్రత్యేక పూజలు, రథోత్సవం చూసేందుకు 1000 కళ్ళు చాలవు. శ్రావణ మాసంలో పాడ్యమి మొదలుకొని సప్తమి వరకు ఏటా స్వామివారికి, అమ్మవారికి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ధనుర్మాసంలో సంక్రాంతి పండుగ వరకు అధ్యయన ఉత్సవాలు నిర్వహిస్తారు. తిరునక్షత్ర, తిరుమంజన ఉత్సవం, నాగుల పంచమి నాడు జరిగే రథోత్సవం మొదలైన ఉత్సవాలను దర్శించుకోవడానికి భక్తులు ఈ ఆలయానికి పెద్ద ఎత్తున పోటెత్తుతారు. ఏదిలాబాదులో కొలువుతిరి ఉన్న ఆండాల అమ్మవారిని గాజులమ్మ అని కూడా పిలుచుకుంటారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అమ్మవారికి ఇక్కడ పూజాధికాలు జరుగుతాయి. అమ్మ కొలువై ఉన్న చోట అయ్యవారు కూడా కొలువుతీరి ఉండటం సమంజసమే కదా. అందువల్ల స్వామివారు ఇక్కడ శ్రీ మన్నారు రంగనాయక స్వామి రూపంలో అమ్మతో కూడి భక్తులను అనుగ్రహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల వేళ స్వామివారి, అమ్మవారి వైభవాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారు వివిధ వాహనాలపై భక్తులను అనుగ్రహించడానికి పురవీధుల్లో ఊరేగుతారు. ఈ ఉత్సవాల సందర్భంగా అమ్మవారి, అయ్యవారి అనుగ్రహాన్ని పొందడానికి దేశ విదేశాల నుండి సైతం భక్తులు తరలివస్తారు. గాజుల ఆండాళ్ తల్లి అనుగ్రహపూర్వక ప్రసాదంగా లభించే మట్టి గాజులను పొందిన భక్తులు వాటిని తమ ఇంట ఉంచుకుంటే అష్టైశ్వర్యాలు సంప్రాప్తమవుతాయని నమ్మకం. ఏదిలాబాదులో కొలువయున్న ఆండాళ్ తల్లిని గాజుల ఆండాళమ్మ అని ఇక్కడివారు ప్రేమగా పిలుచుకుంటారు. ఓ రోజున ఆ తల్లి చిన్నపిల్ల రూపంలో గాజుల వ్యాపారి దగ్గరికి వెళ్ళి గాజులు వేయించుకుందట. డబ్బులు మా నాన్నిస్తాడు, తీసుకో అని చెప్పి వచ్చేసిందట. తర్వాత ఆ గాజుల వ్యాపారి దేశికాచారిని, మీ పిల్లకు గాజులు వేశాను, డబ్బివ్వమని అడిగిందట. దేశికాచారికి పుత్రికా సంతానం లేదు. కానీ ఈ విచిత్రమేంటో అతనికి అర్థం కాలేదు. సందిగ్ధ స్థితిలో ఆలయానికి వెళ్ళి అమ్మని చూడగానే ఆండాళ్ విగ్రహం చేతులకు మట్టిగాజులున్నాయట. వెంటనే ఆండాళ్ తల్లే బాలిక రూపంలో వెళ్ళి గాజులు వేయించుకుందన్న నిజం తెలుసుకున్న దేశికాచారి పరుగున వెళ్ళి ఆ వ్యాపారికి గాజులు వేసినందుకు డబ్బిచ్చాట. అప్పటి నుండి ఈ తల్లిని గాజుల ఆండాళ్ళమ్మ అని పిలుచుకోవడం మొదలైంది. నాటి నుండి ఈ తల్లిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తూ ఆండాళ్ళమ్మవారికి ఒడిబియ్యం పోయడం ఆనవాయితీ అయ్యింది. ఈ ఆలయంలో ధర్మబద్ధమైన ఏ కోరిక కోరుకున్నా వెంటనే నెరవేరుతుందని ప్రతీతి. ఇక్కడ శ్రావణ మాసంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ మాసంలోనే గోదా కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఏదులాబాద్ గోదాదేవి ఆలయానికి అద్దాల మంటపం ప్రత్యేకమైన ఆకర్షణ. ఈ మంటపంలోకి ప్రవేశించిన భక్తులకు ముందుగా సింహవాహనారూఢయైన దుర్గాదేవి దర్శనమిస్తుంది. దుర్గాదేవికి పైభాగాన శేషసాయి అయిన రంగనాయక స్వామి చిద్విలాసరూపుడై ఇక్కడ వేంచేసి ఉన్నాడు. స్వామివారిని సేవించుకోవడానికి తరలివచ్చిన 3,000,000 దేవతల రూపాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. స్వామివారిని సేవించుకుని తరించిన 12 ఆళ్వార్లు అంటే 12 మంది ఆళ్వార్లను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. వీరితో పాటుగా దశావతార మూర్తులు, సముద్రమథనఘట్టం, శ్రీకృష్ణ లీలయైన గోపికా వస్త్రాపహరణం, గజేంద్ర మోక్షం, నరసింహావతార, రామావతార లీలలు కూడా కనిపిస్తాయి. స్వామివారిని సేవించుకోవడానికొచ్చిన ఋషులు, మునులు, యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వాది మూర్తులను కూడా ఈ అద్దాల మంటపంలోని గోడల మీద మనం చూడొచ్చు. ఆలయ దర్శన వేళలు నిత్యం ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు
సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు: ఏదులాబాద్కి సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుండి నేరుగా బస్సు సౌకర్యం ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ప్రధాన పట్టణాలన్నింటి నుండి నేరుగా ఏదులాబాద్కి బస్సు సౌకర్యం ఉంది. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో గోదా సమేత రంగనాయక స్వామికి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అనేక ఉత్సవాలు జరిగే దివ్య ఆలయానికి ఏదులాబాద్ శ్రీ మన్నారు రంగనాయక స్వామి సమేత ఆండాల ఆలయం ప్రతీక. తెలంగాణలో ఉన్న అతి కొద్ది శ్రీ వైష్ణవ క్షేత్రాల్లో ప్రముఖమైన క్షేత్రంగా ఈ దివ్యస్థలి భాసిల్లుతోంది. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ఇక్కడ కొలువు తీరిన గాజుల ఆండాలమ్మ భక్త కోటిని అనుగ్రహిస్తుంది. ఇవి ఈ ఆలయ విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో దివ్యమైన ఆలయ విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.